సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా థర్మల్ విద్యుత్ ప్లాంటు, అలాగే అనేక చోట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ విదితమే. ఈ విధంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లలో నేలపై నిర్మించిన సోలార్ ప్లాంట్లు, నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, ఓపెన్ కాస్ట్ గనుల డంపులపై నిర్మించిన ఓబీ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే సింగరేణి సంస్థను సందర్శించడానికి విచ్చేసిన ఉన్నత స్థాయి అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు సింగరేణి సంస్థలో ఉన్న పై 3 రకాల సోలార్ ప్లాంట్లను గురించి వివరించడం కోసం, అలాగే సింగరేణి సోలార్ విద్యుత్ గురించి సమగ్ర సమాచారం అందించడం కోసం ఒక సోలార్ మోడల్ హౌస్ను సింగరేణి యాజమాన్యం ఇటీవల నిర్మించింది. కొత్తగూడెంలో గల 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఈ 3 రకాల ప్లాంట్లకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్, అలాగే ఒక సమావేశ హాలును కూడా ఏర్పాటు చేశారు. సుమారు 37 లక్షల రూపాయలతో ఈ మోడల్ హౌస్ను రూపుదిద్దడం జరిగింది. కాగా జూన్ 26వ తేదీన డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఈ మోడల్ సోలార్ హౌస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో సోలార్ ప్లాంట్లు ఎక్కడెక్కడున్నాయి, వాటి సామర్థ్యం ఎంత, ఏ రకాల సోలార్ ప్లాంట్లను సింగరేణి సంస్థ ప్రారంభించింది అనే విషయాలను ఇక్కడ మోడల్స్ ద్వారా వివరించడం కోసం ఏర్పాటు చేశామన్నారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా సోలార్ ప్లాంట్ల ప్రగతిని కూడా వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ విస్తరణలో ఇంకా ముందుకు పోతోందని, అనతి కాలంలోనే రాష్ట్రంలోని భారీ జలాశయాలపైన కూడా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నదని ఆయన తెలియజేశారు.